వేదిక ముందున్న పెద్దలు ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. యువకుడు ఉత్సాహవంతుడు హరీష్ అందరికన్నా ఫాస్ట్గా ఉంటాడని అనుకున్నాను, కొంచెం వెనకబడి ఉన్నాడు. ఇప్పుడే డౌన్లోడ్ చేయాలి. నేను ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, ప్రజల చుట్టూ తిరుగుదాం, ప్రజల సమస్యలు పరిష్కరించుదాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మనం గుర్తిస్తుంది, మన అధ్యక్షుల వారు మనం గుర్తిస్తారు. అంతేగాని రూముల్లో కూర్చుని పనిచేస్తే మన ఆశయాలు మనం సాధించలేం. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరు తెలుసు, ఇక్కడున్న సీనియర్ నాయకులు తెలుసు, పాలిట్ బ్యూరోలో పనిచేసిన నాయకులు తెలుసు. నేను బయట ఎంత పోరాడానో దానికన్నా 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి పోరాడాను. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ పార్టీ కాదు, పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని నేను ప్రతిపాదించాను, పోరాడా. మొదటిసారి ఆ పోరాటం ఫలించలేదు, కానీ నేను అధైర్యపడలేదు. నేను నమ్ముకున్న సిద్ధాంతం పార్టీ ఇంకా వైబ్రెంట్గా ఉండాలి, మనం ఎన్నికలు గెలిస్తే సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతామని, కావాలని పార్లమెంట్ పార్టీ వ్యవస్థ ఉంటే బాగుంటుందని నమ్ముకున్న వ్యక్తిని. అహర్నిశలు పోరాడా. మళ్ళీ 3 పాలిట్ బ్యూరో మీటింగ్ల తర్వాత నాయకులందరినీ కలిసా, అచ్చెన్నాయుడు గారితో లాబీ చేశా, కాలువనితో మాట్లాడి ఎట్టి పరిస్థితి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి కాదు, పార్లమెంట్ యాజ్ యూనిట్గా పనిచేస్తేనే మ్యాక్సిమం పార్లమెంట్ సీట్లు మనం కైవసం చేసుకోగలుగుతామని నేను లాబీ చేసి పోరాడిన తర్వాతనే సంస్కరణలు నేను తీసుకురాగలను. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన పార్టీలో ఉన్న ఒక జబ్బు ఉంది, కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు. కోవిడ్ వస్తే కనీసం దగ్గుతాం, జ్వరం వస్తుంది, ఆసుపత్రికి వెళ్తాం. కానీ మన పార్టీలో ఉన్న జబ్బుకి ఏంటంటే అలక. మనం అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాం, వేరే పార్టీకి ఓటేయం. కానీ ఇంట్లో పడుకున్నందుకు నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే కార్యకర్తలు నాయకులందరినీ కోరేది ఒకే ఒక విషయం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు అహర్నిశలు కష్టపడదాం, పార్టీ లోపల పోరాడదాం, 4 గోడల మధ్యలో కూర్చుందాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారిని బయటికి వెళ్ళి మళ్ళీ వేరే మాట ఉండకూడదు. మాది చిన్న కుటుంబం, 5గురమే. మీ అందరు తెలుసు, మొన్న ఒక 5 రోజులు, ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు మా అబ్బాయితో నేను బ్రేక్కి వెళ్తాం, ఒట్టి దేవాంశ్ నేనే వెళ్తాం. 5 రోజులు ఒక 2 సార్లు కొట్టుకుంటాం మా ఇద్దరం. నాన్నని ఇది చేయాలంటే నేనే అది చేయాలంటాం. చిన్న కుటుంబంలో కూడా విభేదాలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి. కానీ 4 గోడల మధ్యలో కూర్చుని మనం కన్విన్స్ చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఇది ఇక్కడున్న నాయకుల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది సభ్యుల్ని, కార్యకర్తలను కూడా నేను కోరుతున్నా. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పోరాడదాం, మనం అనుకున్న ఆశయాల్ని మనం సాధించుదాం. మీరు చూస్తున్నారు, నేను కేవలం ఒక ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పార్టీలో మూమెంట్ అనేది చాలా అవసరం. గ్రామ పార్టీలో పనిచేసిన వాళ్ళు మండల కమిటీలోకి రావాలి, మండల కమిటీలో పనిచేసిన వాళ్ళు పార్లమెంట్కి రావాలి, పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు స్టేట్ కమిటీలోకి రావాలి, అక్కడి నుంచి నేషనల్ కమిటీలోకి రావాలి, పాలిట్ బ్యూరో కూడా రావాలి. అప్పుడే పార్టీలో కదలిక వస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని నేను చెప్తాం జరిగింది. టర్మ్ లిమిట్స్ గురించి కూడా నేను పాలిట్ బ్యూరోలో అనేక మార్లు చర్చించాను. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు, పాలిట్ బ్యూరో ఆమోదం తెలపలేదు. ఒక ప్రయోగం చేయండి అని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ఏ పార్టీలో జరిగిన విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాల్ని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ని ఏకంగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఆయనలో ఉన్న గొప్పతనం, ఒక మంచి సలహాతో వెళ్ళి ఆయనకు చెప్తే వింటారు. 75 సంవత్సరాలు వయసు అయినా ఆయనలో 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు అనుకుంటాం. ఆయన స్పీడ్కి ఇప్పటికీ నేను అందుకోలేకపోతున్నా. నేను రాము ఎప్పుడు మాడుకుంటాం, ఆయనతో పోటీ పడతాం మన వల్ల అవుదని. అంత అనుభవం ఉన్న వ్యక్తి.
4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి ఇప్పుడు కూడా అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మనం కూడా ఎంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలో దయచేసి ఇక్కడున్న నాయకులందరూ కూడా కోరుతున్నాం. మనం చూసాం ఒక గుజరాత్ రాష్ట్రంలో, అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రంలో కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం ఏర్పడింది. దానివల్ల వాళ్ళు ఎంత అభివృద్ధి చేసుకోగలిగారో మనందరం చూస్తున్నాం. 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం. ఒక విధ్వంస పాలన మనం చూసాం. అందుకే మనందరం కష్టపడాలి, ఆర్నిసలు పోరాడాలి. 2029లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తుంది. విశాఖ ఉక్కే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడున్న విశాఖపట్నం చెందిన శాసనసభ్యుల నాయకులు కూడా తెలుసు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతామా, సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది సాధించుకోగలుగుతామా అని సందేహాలు మనలోనే ఉండేది. అలాంటిది వేదిక మొన్న కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు కానివ్వండి, అటు రాము కానివ్వండి, ఎస్ ఇది సాధించుకోగలుగుతాం, మాట్లాడదాం, పోరాడదాం అని చెప్పారు. కేంద్రంలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారిని అర్ధరాత్రి 12 కలిసి, ఇప్పుడు కూడా ఆ ఫోటో మా దగ్గర ఉంది, విశాఖ ఉక్కు గురించి చర్చించారు. వదిలిపెట్టలేదు, ఇది మాకు కాపాడుకోవాలి, ఒక సెంటిమెంట్ మాకు ఇదని చెప్పి. కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం ఉంది కనుక, మన ప్రభుత్వం ఉంది కనుకనే విశాఖ ఉక్కుని ఈరోజు కాపాడుకోగలిగినాం, రైల్వే జోన్ సాధించుకోగలిగినాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ కూడా తీసుకురాబోతున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు ఈరోజు వేగంగా ముందరికి నడుస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇది రాజధాని అని చెప్పలేదు, ఒకే ఒక అమరావతికి చెప్పారు. అది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. పోలవరానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం. ఆగిపోయిన పనుల్ని వేగంగా ఈరోజు మనం ముందరికి తీసుకెళ్తున్నాం. అంతేకాదు, మన రాష్ట్రంలో పవన్ అన్న ఉన్నారు. నేను ఎన్నో మార్లు చెప్పా, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆయన్ని కలిసిదానికి వచ్చారు.